హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు లాగా వచ్చేసి మురకశిర కార్తీ కదా, చేపల కూర, చేపల ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనమాట. అయితే గిన్నె ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక పావు నూనె పోసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్గా వేగాలన్నమాట. టమాటా ఉల్లిగడ్డ వేగిన తర్వాత దించి చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చేపల కూరకి ఇది. తర్వాత వచ్చేసి ఒక 2 పావులు నూనె పోసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారము, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. అయితే నేను అది పచ్చాపలు అవన్నీ ఒకసారి కలిపి పెట్టినాను అనమాట. అన్నీ అది అల్లం వెల్లిగడ్డ, కారము, ఉప్పు, పసుపు వేసి మంచిగా నూనె పోసి ఒక గంట సేపు మ్యారినేట్ చేసిన. అది క్లిప్ మిస్ అయింది అంతే. ఇంత ఒక గంట సేపు మ్యారినేట్ చేసిన తర్వాత పులుసు, ఆ పేస్ట్లో పులుసు పోసి కొంచెం మసిలినాక జీలకర్ర మెంతుల పొడి వేసి మసిలిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మధ్యలో గంటే కూరలా ఇట్లా సైడ్లకు పెడితే ఇరిగిపోతుంది అనమాట. మధ్యలో పెట్టి కలిపి కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసినాం కాబట్టి చాలాసేపు అవసరమే లేదు. ఒక 5-10 నిమిషాలు చిన్న మంట మీద వేగిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి, గరం మసాలా వేసి పక్కకు పెట్టుకోవాలి. గ్రేవీ కూడా సూపర్గా ఉంది కదా, చిక్క కర్రీ. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎంత బాగుంటుంది అనమాట కర్రీ. ఒకసారి నేను చేసినట్టు చేయండి. తర్వాత ఆ మ్యారినేట్ చేసిన ముక్కలకి వెళ్ళి కొన్ని ముక్కలు తీసిన అనమాట. తీసి ఒక 2 పావులు నూనె పోసి మెత్తగా ముక్కలు కొంచెం ముళ్ళు తక్కువ ఉన్నాయి ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనె బాగా వేడైన తర్వాత వేసుకోవాలి చేప ముక్కలు. వేసుకొని ఇక ఒక కొంచెం సేపు వేగాలి. చేపల ఫ్రై అయితే కొంచెం టైం అయితే చాలా టైమే పడుతుంది. క్రిస్పీగా కావాలి కాబట్టి మూత పెట్టుకోవాలి. లేకపోతే మీద చిల్లితే ఇట్లా పటపట అని పేలుతాయి అనమాట చేప ముక్కలు. అట్లా ఫ్రై అయిన తర్వాతనే తీయాలి, లేకపోతే గిన్నెకు కడాయికి అంటుకొని రావన్నమాట. పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాతనే కదులుతుంది చేప ముక్క అనేది. ఇట్లా మంచిగా అన్నీ తిప్పేసుకోవాలి. ఈ చేపలు ఎక్కడివంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట సతీష్, వాళ్ళకు చేపల చెరువులు ఉన్నాయన్నమాట. నర్సాపూర్లో చేపల చెరువు వాళ్ళు ఇక ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు మాకు ఎప్పుడైనా కానీ ఫ్రెష్ చేపలు అనమాట, మంచి చేపలు పంపిస్తాడనమాట. మొత్తం కట్ చేసి ముక్కలతో సహా మంచి ఫ్రెష్గా పానమున్న చేపలతోటి తీసి కట్ చేసి నీట్గా క్లీన్గా చేసి పంపిస్తాడనమాట. ప్రతిసారి మురకశిర కార్తీక అయినా సరే ఎప్పుడైనా చేపలు కావాలి మా పిల్లలు తినాలనిపించినప్పుడు కూడా ఫోన్ చేస్తే పట్టించి మంచిగా కట్ చేసి నీట్గా పంపిస్తాడు. వాళ్ళ అబ్బాయితోటైనా ఎవరితోటైనా సరే. వాళ్ళు ఇక్కడ ఉంటారు, చేపల చెరువు ఉన్నప్పుడు ఇక వాళ్ళ వంతుకున్నప్పుడు అక్కడ ఉంటారు అనమాట. ఇగో చూడండి, నిమ్మకాయ పచ్చి ఉల్లిగడ్డ వేసి తింటే ఎంత బాగుంటుంది కదా. తర్వాత వచ్చేసి చికెన్ లెగ్ పీస్ల ఫ్రై అనమాట. లెగ్ పీస్లు వేసుకొని పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేయాలి. చిటికెడు గరం మసాలా సరిపోతుంది. ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకొని బాగా మంచిగా మిక్సీ వేసుకోవాలి. మసాలా మొత్తం లెగ్ పీసులకు ఎట్లా అంటే ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇంకా నూనె ఏం అవసరం లేదు, ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అట్లా కలుపుకోవాలి. కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుంది కదా. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి లెగ్ పీస్లకు. మాకు ఆ చికెన్ షాప్ అయినా పెట్టించింది అనమాట, నేనేం పెట్టలేదు. ఘాట్లల్లో కూడా మసాలా అనేది మంచిగా రుద్దుకోవాలన్నమాట. రుద్దుకొని ఇంకా మసాలా బాగా పట్టించి మూత పెట్టి ఒక మినిమం 1/2 అవర్ అన్నా పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం టైం ఉంటే గంట సేపు అయినా పెట్టవచ్చు. ఇక తర్వాత నూనె ఒక 2 పావులు నూనె పోసి లెగ్ పీసులు వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత లెగ్ పీసులు వేసుకొని ఇట్లా మసాలా కూడా ఏమన్నా మిగులుతుంది కదా, మసాలా కూడా మొత్తం వేసేసుకోవాలి. వేసి ఒక సైడ్ కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి లెగ్ పీసులు. జ్యూసీగా నేనైతే ఇక గంట సేపు ఉంచిన అనమాట. ఇట్లా ఎంతసేపు ఉంచితే అంత జ్యూసీగా అవుతాయి లెగ్ పీసులు. నీట్గా తొందరగా కూడా ఉడుకుతాయి అనమాట. కారం బట్టి మంచిగా ఉంటాయి. చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక లెగ్ పీసుల తర్వాత చికెన్ కర్రీ ఒకటేసారి మిక్సీ చేస్తాను అనమాట. చికెను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు
ఇంకా కారము, ధనియాల పొడి అవన్నీ వేసి కలిపి పెడతాను అనమాట. ఈజీగా తొందరగా ఉడుకుతుంది, తొందరగా మనకు టైం కూడా సేవ్ అవుతుంది, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఓసారి ఇట్లా చికెన్ కర్రీ ఇట్లా వేసి చూడండి మీరు. మంచిగా కలుపుకోవాలి. ఒక 2 పావులు నూనె పోసుకోవాలి. నూనె పోసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక చిన్న 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. నేనైతే అసలు చికెన్ ఎప్పుడు వండినా సరే అస్సలే ఇంకా వాటర్ వేయను అనమాట. పెరిగేసి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పాలింగ్మ, మృగశిర కార్తీ రోజు పాలింగ్మ తినాలి. ఎందుకు తినాలి అంటే వర్షాలు పడతాయి, చల్లగా ఉంటుంది కదా, వేడిగా ఉండడానికి ఎచ్చగా ఉంటుంది అనమాట పాలింగ్మ అనేది తింటే. కొంతమంది రోజు వేస్తారు కదా కూరలల్లో, మేము వేయం అనమాట. మాకు కొంచెం నచ్చదు, మాకు తినబుద్ధి కాదు, కూరలు స్మెల్ వస్తాయి అనేసి. ఇక సంవత్సరానికి ఒకసారి మృగశిర కార్తీ రోజు తింటామన్నమాట. మా ఆయన మా అత్తమ్మ వేసుకుంటున్నారు, ఇంకా మా పిల్లలు కూడా వేసుకున్నారనమాట. అందరం వేసుకున్నాం. అప్పుడు వీడియో తీయలేదు. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి.